నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. ఆ మోడల్ నా బిగ్గెస్ట్ హీరో అంటున్న సితార. వైరల్ అవుతున్న మహేష్ బాబు కూతురి పోస్ట్. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తిరుగులేని క్రేజ్ సొంతం చేసుకున్న సూపర్ స్టార్ కుటుంబానికి అంతర్జాతీయ ఫ్యాషన్ రంగానికి మధ్య జరిగిన ఒక అందమైన కలయిక ఇప్పుడు సామాజిక మాధ్యమంలో సంచలనం సృష్టిస్తుంది. టాలీవుడ్ స్టార్ కపుల్ మహేష్ బాబు, నమ్రత శిరోద్కర్ ముద్దుల కుమార్తె, సోషల్ మీడియా ఐకాన్ సితార ఘట్టంనేని తాజాగా తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఒక ప్రత్యేకమైన పోస్ట్ ను పంచుకున్నారు. అంతర్జాతీయ ఫ్యాషన్ ప్రపంచంలో సరికొత్త చరిత్ర సృష్టిస్తున్న ప్రముఖ భారతీయ సూపర్ మోడల్ భవిత మండవన్న సితార కలిశారు. ఈ సందర్భంగా భవితతో కలిసి దిగిన 2 ఫోటోలను షేర్ చేస్తూ ఆమెపై ప్రశంసలు వర్షం కురిపించారు. మెట్ గాలా 2026 వేదికపై ఒక వినూత్న ప్రయోగం చేసి ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిన భవితను సితార కలవడం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. భవిత మండవను తన బిగ్గెస్ట్ హీరోగా అభివర్ణిస్తూ సితార ఎంతో ఉత్సాహంగా క్యాప్షన్ రాసుకొచ్చింది. షనెల్ బ్రాండ్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న భవిత మండవను కలవడం నాకెంతో ఆనందాన్ని ఇచ్చింది. ఆమె నిజంగా నా అతిపెద్ద హీరోలా ఒకరు. ఫ్యాషన్, జీవితం, కళలు మరియు మరిన్ని విషయాల గురించి ఆమెతో మాట్లాడటం నాకు ఎంతో స్ఫూర్తిని ఇచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఆమె సాధించిన విజయం, గ్లామర్ పక్కన పెడితే ఆమెలోని ఆత్మీయత, తెలివితేటలు మరియు దయాగుణం నన్ను ఎంతగానో ఆకట్టుకున్నాయి అని సితార పేర్కొన్నారు. ఫ్యాషన్ పరిశ్రమలో భవిత పేరు ఒక విప్లవం మారుతున్న తరుణంలో సితార చేసిన ఈ పోస్ట్ మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది. ప్రముఖ అంతర్జాతీయ లగ్జరీ బ్రాండ్ షనెల్ చరిత్రలోనే మొదటి భారతీయ హౌస్ అంబాసిడర్ గా భవిత మండవ ఎంపికైన సంచలనం సృష్టించారు. అయితే ఇటీవల జరిగిన మెట్ గాలా ఈవెంట్ లో ఆమె ధరించిన దుస్తులు ఇంటర్నెట్ లో ఒక పెద్ద డెనిమ్ వివాదానికి దారితీశాయి. మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్ రెడ్ కార్పొరేటివ్ పై ఆమె చాలా సాధారణంగా కనిపించే ఒక టాప్, బ్లూ జీన్స్ ప్యాంట్ ధరించి అడుగుపెట్టారు. దాంతో నెటిజన్లు, కొందరు ఫ్యాషన్ విమర్శకులు తీవ్రంగా స్పందిస్తూ అంతటి ప్రతిష్టాత్మక వేదికపై ఒక భారతీయ అంబాసిడర్ గా షనెల్ సంస్థ ఇంత సాధారణ దుస్తులు ఇవ్వడం ఏంటని తప్పుపట్టారు. అయితే ఆ లుక్ వెనుక ఉన్న అసలు నిజం తెలిసాక విమర్శలు సైతం నోళ్లు వెలబెట్టారు. బయటకు సాధారణ జీన్స్ లా కనిపించిన ఆ వస్త్రం నిజానికి జీన్స్ ప్యాంట్ కాదు. అది అత్యంత ఖరీదైన సిల్క్ మస్లిన్ వస్త్రం. దానిపై ప్రత్యేకమైన ట్రాంప్ లియల్ ప్రింటింగ్ టెక్నాలజీని ఉపయోగించి చూసేవారికి డెనిమ్ జీన్స్ లా కనిపించేలా ఒక అద్భుతమైన భ్రమను సృష్టించారు. షనెల్ సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం ఈ కాస్ట్యూమ్ ను చేతితో తయారు చేయడానికి అక్కడ డిజైనర్లకు ఏకంగా 250 గంటలకు పైగా సమయం పట్టింది. ఇది షనెల్ యొక్క అత్యున్నత హాట్ కటోర్ నైపుణ్యానికి నిదర్శనం. ఈ అద్భుతమైన లుక్ వెనుక ఒక లవ్లీ స్టోరీ కూడా ఉంది. భవిత మండవ హైదరాబాద్ నగరంలో జన్మించారు. ఆమె న్యూయార్క్ యూనివర్సిటీలో తన మాస్టర్స్ చదవడానికి అమెరికాకి వెళ్లారు. అక్కడ ఒక రోజు న్యూయార్క్ సబ్వేలో ప్లాట్ఫామ్ పై నిలబడి ఉన్నప్పుడు ఫ్యాషన్ ఏజెంట్ ఆమెను ప్రతిభను గుర్తించారు. ఆ సమయంలో ఆమె ఎలాంటి సాధారణ దుస్తులు ధరించి ఉందో సరిగ్గా అలాంటి రూపాన్ని ప్రతిబింబించేలా ఈ మెట్ గాలా కాస్ట్యూమ్ ను షనెల్ డిజైన్ చేసింది. ఒక సాధారణ విద్యార్థిని నుండి గ్లోబల్ సూపర్ మోడల్ గా ఎదిగిన ఆమె ప్రయాణానికి ఈ లుక్ ఒక అద్భుతమైన గౌరవం. భవితను భారతీయ అందం, హుందాతనానికి నిలువెత్తు రూపం అని పిలవడం ద్వారా సితార ఒక సరికొత్త తరం ఆలోచనలకు ప్రతిబింబించారు. కేవలం ఆడంబరాలు ప్రదర్శించడమే కంటే ఒక అవుట్ఫిట్ వెనుక ఉండే కథను మరియు సహజత్వానికి ప్రాధాన్యత ఇవ్వాలని సితార భావించారు. స్వయంగా ఒక స్టార్ కిడ్ అయ్యుండి ఎల్లప్పుడూ మీడియా ఫోకస్ లో ఉండే సితారాకు భవిత ఒక గొప్ప రోల్ మోడల్ గా కనిపించారు. నువ్వు ఇంకా ఎన్నో ఎత్తులకు ఎదగాలి అంటూ సితార తన పోస్ట్ ముగింపులో ఆకాంక్షించారు. అంతర్జాతీయ వేదికలపై భారతీయ ప్రతిభను సరికొత్తగా చాటిపెడుతున్న ఈ ఇద్దరు ప్రయాణం రాబోయే రోజుల్లో యువతరానికి మరిన్న స్ఫూర్తి ఇస్తుండడంతో ఎలాంటి సందేహం లేదు. ఇది వాళ్ళ అప్డేట్. మైండ్ అప్డేట్స్ కోసం చూస్తున్నాండి ఓకే టీవీ.